తెలంగాణలో వాతావరణం రోజురోజుకి మారుతుంది. ఒకవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు, మరోవైపు భానుడి బగబగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ ఎండల తీవ్రత మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఇక వడగాలుల తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు. విభిన్న వాతావరణం కనిపిస్తోంది. అయితే ఓవైపు వరుణుడి వర్షం జల్లులతోటి ఇటు అకాల వర్షాలు ఉరుముల మెరుపులతో కూర్చున్నటువంటి నేపథ్యంలో ఇటు మరోవైపు భానుడి బగ్గబలతోటి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఇటు పలు జిల్లాలకు సంబంధించి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఉక్కపోతతోటి తీవ్ర ఇటు ఏదైతే ఉదయం 9 గంటల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇటు వడగాల్పులు తీవ్రత తగ్గడం లేదు. దీంతో పాటు ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే కూడా జంకుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ఇటు కొన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి, మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసి 41 నుంచి 44 జిల్లాలకు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 45 డిగ్రీలకు పైగా ఉన్నటువంటి ఈ జిల్లాలకు సంబంధించి ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇటు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రమి, మాసిఫాబాద్ జిల్లాలతో పాటు జగిత్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఇటు ఇప్పటికీ సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. మధ్యాహ్నం వేళ వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. చిన్నారులతో పాటు ఇటు వృద్ధులు, మహిళలు, గర్భిణులు ఇటు ఈ ఎండ వేడిమికి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వడగాల్పులకు కూడా అనారోగ్య బారిన పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమ్రమి, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు నల్గొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది తెలంగాణ. అయితే ఈ క్రమంలోనే ఇటు ఉరుముల మెరుపుతోటి భిన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా వరుణుడు నైరుతి ఋతుపవనాల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం కారణంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ మోస్తరు నుంచి అటు మోస్తరు వర్షాలు కూడా కురిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆ సమయంలో ఎండల తీవ్రత కూడా మరోవైపు ఎక్కువగా ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఈ క్రమంలోనే ఇటు ఓవైపు ఎండలు, ఓవైపు ఋతుపవనాల కారణంగా వర్షాలు పడడంతో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని, సుమారు 4 డిగ్రీల మేర కూడా 3 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అధికారులు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా సూచనలు చేసింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు అనేది సాధారణ కంటే ముందే కేరళను తాకడంతో ఇటు జూన్ మొదటి వారంలోనే ఋతుపవనాలు ఇటు తెలంగాణలో ప్రవేశించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యంలో మొత్తం ఇటు ప్రజలు ఇటు ఎండ వేడితో పాటు ఇటు వర్షాలతోటి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఇటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు ముఖ్య హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జిల్లా కలెక్టర్లకు కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకునేలా కూడా ఏదైతే ఉపాధి హామీ పనులు కావచ్చు, దినసరి కూలీలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి దినసరి కూలీలు పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు చేపట్టేలా తగు ఏదైతే ఉపాధి హామీ పనివే ప్రాంతాలలో తాగునీటి సౌకర్యంతో పాటు షామియానాలు, ఇతరత్ర మెడికల్కి సంబంధించినటువంటి కిట్లను కూడా ఏర్పాటు చేసేలా చర్యలు కూడా తీసుకునేలా ఇటు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాంతోపాటు ఏదైతే ప్రత్యేక తరగతులుగా హాజరైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాటి పనివేళ మార్పు లేదా తరగతులను పనివేళల తగ్గింపు చర్యలు చేపట్టేలా కూడా విద్యాశాఖ అధికారులు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలకు
ఏదైతే ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు మే చివరి వారం వరకు కూడా కొనసాగేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ముందు జాగ్రత్త ఏదైతే బయటికి అత్యవసరం అయితేనే తప్ప బయటికి వెళ్ళరాదని చెప్పేసి కూడా వైద్యులు సూచించినటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులు కూడా ఇటు ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇటు వరుణుడు వర్షాకాల అకాల వర్షాలు ఉరుముల మెరుపులతో కూడినటువంటి ఈ వర్షాల నేపథ్యంలో కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.